నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్. గ్రాడ్యుయేట్స్ కు 53%, టీచర్స్ కు 69%. కరీంనగర్ లో గంగుల మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థులు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన సిపి. ముగిసిన వేములవాడ జాతర, తిరుగుముఖం పట్టిన భక్తజనం. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ 4 గంటల వరకు 53.5% కాగా టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ 69.25% నమోదైంది. పోలింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉంది. 4 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. పలు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పవిళ సత్పతి పరిశీలకులు పరిశీలించి క్షేత్రస్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉదయం మందకుడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు వేగం పెరిగింది. ఉదయం 12 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 19.20% కాగా 2 గంటల వరకు 40.61% చేరుకుంది. ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల వరకు 33.98% కాగా 2 గంటలకు 63.49% వరకు చేరుకుంది. సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ 4 గంటల వరకు 53.5% కాగా టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ 69.25% నమోదైంది. కరీంనగర్లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ సందర్శించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి డాక్టర్ స్ట్రీట్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గల గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్ సందర్శించారు. పోలింగ్ సరళిపై ప్రిసైడింగ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల గుర్తింపు కార్డు పరిశీలించి లోపలికి అనుమతించాలని సూచించారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. కరీంనగర్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో 15 జిల్లాలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్ కు 499, టీచర్ కు 274 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు, వీటితో పాటు మరో 93 ఉమ్మడి సెంటర్లను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. పట్టభద్రుల ఎమ్మెల్సీకి మొత్తం ఓటర్లు 3,55,159 మంది ఓటర్లు కాగా టీచర్స్ ఎమ్మెల్సీకి 27,088 మంది ఓటర్లున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా టీచర్స్ ఎమ్మెల్సీ పరిధిలో పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్పోస్ట్ నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డితో పాటుగా బీఎస్పీ నుండి బరిలో నిలిచిన ప్రసన్న హరికృష్ణల మధ్యనే గట్టి పోటీ ఉంది. 4 రోజుల పాటు ఆయా పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ పై ఉత్కంఠ నెలకొంది. పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ఆయా కేంద్రాల వద్ద పోలీసు గస్తీ నిర్వహించారు. సిపి అభిషేక్ మహంతి పోలింగ్ కేంద్రాల్లో పర్యటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ బాక్సుల్ని భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన సిపి ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట చర్యలు తీసుకున్నారు. సిపి అభిషేక్ మహంతి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కరీంనగర్ విద్యానగర్లోని సెయింట్ జాన్ స్కూల్, రేకుర్తిలోని లయోలా స్కూల్ తో పాటుగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సిపి కోరారు. కాగా పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సుల్ని భద్రపరిచేందుకు నగరంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియం స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేశారు సిపి అభిషేక్ మహంతి. స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా తదితర అంశాలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ల వల్ల నిరంతరం కాపలా కాయాలని, సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. నుంచి మొదలైంది. అన్ని చోట మన పోలీస్ సిబ్బంది పోలింగ్ లొకేషన్స్లో డ్యూటీస్ 8 o'clock ముందు నుంచే డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. నిన్న కూడా పోలింగ్ మెటీరియల్ వచ్చినప్పుడు కూడా మొత్తం ఎస్కాట్ పార్టీస్తో పాటు పోలింగ్ మెటీరియల్ ఇక్కడ వచ్చింది. బయట కూడా మన స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, అలాగే రూట్ మొబైల్స్ కూడా యాక్టివ్గా తిరుగుతున్నారు, అలర్ట్ ఉన్నారు. ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా మన పోలీస్ సిబ్బంది పొద్దున నుంచి కూడా అలర్ట్ ఉన్నారు. అలాగే ఇప్పుడు 4 గంటలకి పోలింగ్ అయిపోతుంది కాబట్టి 4 గంటల తర్వాత కూడా పోలింగ్ మెటీరియల్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రూమ్ వెళ్ళే వరకు కూడా మొత్తం సెక్యూరిటీ ఏర్పాటుతో పాటు ఎస్కార్ట్ చేయడం.
కరీంనగర్ జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని ధన్గర్వాడి స్కూల్లో కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాణినికేతన్ స్కూల్ పోలింగ్ బూత్ లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సైన్స్ కాలేజీ సెంటర్లో ఏఎఫ్బి అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ఓటు వేశారు. సో వాళ్ళందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు గెలిచినా మొదటి ప్రాధాన్యత ఓటు కానీ, రెండో ప్రాధాన్యత కానీ, అవసరం ఉంటే మూడో ప్రాధాన్యత కానీ ఎవరు గెలిచినా కూడా వాళ్ళ పార్టీల పరంగా రేపు శాసన మండలిలో వాళ్ళ పార్టీల గురించి ఎక్కువ మాట్లాడకండి. ఏ పార్టీ నుంచి గెలిచిన ఉండగా మేము నమ్ముకున్న పట్టభద్రులు చాలామంది ఉండగా అన్ని పార్టీల వ్యక్తులు నమ్ముకున్న పట్టభద్రులను గెలిపించారు. కాబట్టి ఆ పట్టభద్రుల యొక్క డిమాండ్స్ మీద మీరు మాట్లాడి ప్రభుత్వానికి పట్టభద్రుల మధ్యతో ఒక వారధిగా ఉండి వాళ్ళ యొక్క కోరికలు ఎంతో నమ్మకంతో మీకు ఓటేసిండ్రు, వాళ్ళ కోరికలను పరిష్కరించే దిశగా మీరు పోరాటం చేయాలని చెప్పి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాల పోలింగ్ సెంటర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు వేరువేరు క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రాజెక్టుల మంజూరులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విఫలమయ్యారని, అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలందరం కలిసి కేంద్రాన్ని కోరినా మోకాళ్లొడ్డుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మీకు 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని అడుగుతలేదనేటువంటి ఒక బెస్ట్ రీజన్ ఉండే. బట్ ఇప్పుడు మేము కాలుకు బట్ట కట్టుకొని కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇవి రాకపోతే మా బాధ్యతని మళ్ళీ మీరు ఉల్టా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ మంత్రులుగా మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిధులు తేవాల్సిందే. తేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అసమర్థులుగా చూస్తారు. మీరు టీఆర్ఎస్ పార్టీ వేరు కాదు అని గమనించాల్సి వస్తుంది. మీరు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో కలిసి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని ఇవ్వాలి కాదు, ముందు నుంచే చెప్తా ఉన్నాం. కాబట్టే ఇప్పుడున్నటువంటి తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మేము రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంగా ప్రతి జిఎస్టీ పన్ను రూపాయలు కడుతున్నటువంటి పన్నులు ఎక్కడ మేము తేడా రాణిస్తలేము. కానీ అంతే హక్కుగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కూడా అంతే గట్టిగా కొట్లాడతాం. తెలంగాణ ప్రతి ప్రాజెక్టు తెచ్చే బాధ్యత కిషన్ రెడ్డి గారికి. ఈ ఒకవేళ అటువంటి తేనట్టయితే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతుంది. అంతేగాక తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా తీసుకున్నటువంటి కుల సర్వే ఈ మొదటి వారంలో శాసనసభలో చట్టం చేసి రాజకీయ, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో చేసే తీర్మానాన్ని కేంద్రం ఎప్పుడైతే ఈబీసీకి సంబంధించి మీరు షెడ్యూల్లో మార్చుకున్నారో అదేవిధంగా ఇది కూడా అదే మానసికంగా మార్చాల్సిందే. రాజకీయంగా ముస్లింలను నెపం పెట్టి ఇంకోటి కారణం చూపితే సరిపోదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ నేపథ్యంలో నగరంలోని ఆయా కేంద్రాల్లో పర్యటించారు. సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. హౌసింగ్ బోర్డు కాలనీ, మంకమ్మతోట, ధన్గర్వాడి స్కూల్ తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని కాంగ్రెస్ కార్యకర్తలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డికి మద్దతు పెరుగుతోందని, గెలుపు ఖాయమనే ధీమాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు ఈరోజు పట్టభద్రులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి ఒకే సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించడానికి, అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించడానికి ఇలా ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలన్నటువంటి వారి యొక్క ఆలోచన విధానం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓటు వేయడం వల్ల అది ఓటు మురిగిపోయే పరిస్థితి ఉంది. దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే దున్నపోతు గడ్డేసి బర్రెపాలు విండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ దున్నపోతు ఏ విధంగా అయితే మొండిగా ఉంటుందో అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మొన్న బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి, ఈ ప్రజల సంక్షేమం పట్టనటువంటి కేంద్ర ప్రభుత్వంకు ఓటు వేయడం వల్ల ప్రయోజనం లేదు.
కరీంనగర్ శ్రీనగర్ కాలనీలోని భవానీ శంకర్ సంతోషమాత దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా శివ పార్వతుల కన్యాన వేడుక కన్నుల పండుగగా జరిగింది. ప్రధాన అర్చకులు సంతోష్ కుమార్ చర్యల సమక్షంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వేడుకలు ఘనంగా జరిపారు. నగరంలోని పలు ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి వేడుకను తిలకించారు. 18 ఏళ్లుగా తాము ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కళ్యాణ వేడుకలు నిర్వహించుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంగరంగ వైభవపేతంగా అత్యద్భుతంగా 10 సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తుల యొక్క విశేషమైనటువంటి ఆదరణ చేత స్వామివారి యొక్క విశేష కార్యక్రమాలు నిర్వర్తించబడ్డాయి. ముఖ్యంగా ఉదయాత్పూర్వం 5 గంటల నుంచే స్వామివారికి అభిషేకాలు అర్చనలు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మరియు సాయంత్రం పూట స్వామివారికి ప్రదోషకాల పూజ, స్వామివారి కళ్యాణోత్సవము, తదనంతరం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, స్వామివారికి ఇప్పుడు 12 గంటల ప్రాంతంలో లింగోద్భవ పూజ, పత్రి పూజ, స్వామివారి సహస్రనామార్చన ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మా దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తించబడుతున్నాయి. ఈ సంవత్సరం విశేషంగా కుంభమేళాను సందర్భంగా పురస్కరించుకొని మరియు మాఘమాసంలో స్వామివారికి ఈ మహాశివరాత్రి పర్వకాలం రావడం అనేది విశేషము. శివుణ్ణి స్మరించడం, శివనామాన్ని స్మరించడం ద్వారా మన యొక్క దుష్కర్మలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా ఉపవాసం ఉండడం, జాగరణాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం, ఈరోజు ఏకాగ్రతతో మనస్సంతా కూడా ఆ మహాదేవునిపైనే లగ్నం చేసి ఏదైతే ఆ యొక్క జాగరణ కార్యక్రమాన్ని ఉపవాస కార్యక్రమాన్ని చేస్తారో భక్తుల యొక్క మనోభీష్టాలన్నీ కూడా చేరి వారు గొప్ప శుభ ఫలితాలను పొందుతారని చెప్పేసి ఆ శివమహత్యలో చెప్పడం జరిగింది. ఇలాంటి శివుని గురించి ఈ యొక్క శివరాత్రి వైభవం గురించి శివపురాణంలో, స్కాంద పురాణంలో, లింగ పురాణంలో అనేక పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇది శివాలయము 2006 మే 7th నాడు ప్రతిష్టాపన అయింది. ఆల్మోస్ట్ ఇప్పటికి 18 సంవత్సరాలు కంటిన్యూగా శివరాత్రి కళ్యాణోత్సవాలు, శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు, గోదామాత కళ్యాణోత్సవాలు, మాస శివరాత్రులు అనేకమైనటువంటి విశేష కార్యక్రమాలు నిర్వహించబడతాం. ఈ కార్యక్రమానికి దాదాపుగా ఒక 400 నుంచి 500 మంది దాకా జనాలు వస్తుంటారు. మహాశివరాత్రి జాతర ముగిసింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు జరిగాయి. 25 నుండి 27 వరకు సుమారు 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ఉంటారని అంచనా వేశారు ఆలయ అధికారులు. సుమారు 2 కోట్లకు పైగా ప్రత్యేక నిధులతో భక్తులకు సదుపాయాలు కల్పించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా ఆలయంలో అధికారులు సదుపాయాలు కల్పించారు. ప్రభుత్వ యంత్రాంగం అధికారులు 3 రోజుల పాటు నిరంతరం శ్రమించారు. ఈ సందర్భంగా ఈవో వినోద్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకి ఈ సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా మాకు గైడెన్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ జరుగుతున్న ఒక ఉత్సవాలను దేశ నలుమూలల్లో తీసుకుపోవడంలో వారి యొక్క కీలక పాత్ర పోషించి ఈరోజు అత్యధికమైన భక్తులు శివరాత్రి రోజు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం కోసం అని చెప్పి వారు ఈ యొక్క ప్రచారం కల్పించడం మూలాన దేవస్థానానికి దాదాపుగా మనకు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ 3 రోజుల్లో ఎక్కువ జనం రావడం జరిగింది. ఆ వచ్చే జనం కోసం కూడా ఆ ఒక ఫెసిలిటీస్ కూడా అన్ని అందించడం వల్ల కల్పించిన ఫెసిలిటీసు, అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు మీడియా వారు ఎప్పటికప్పుడు వారి యొక్క పత్రికల్లో కానీ టీవీల్లో కానీ ప్రసారం చేయడం మూలంగా దేవస్థానానికి, ప్రభుత్వానికి ఈరోజు చాలా మంచి పేరు వచ్చింది. ఈరోజు చాలా మంచి సదుపాయాలు కల్పించారని చెప్పి కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు ఈరోజు ఇక్కడ భక్తులు కల్పించిన సదుపాయాల గురించి. కాబట్టి ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు తెలియపరుస్తున్నాము. అలాగే ఇక్కడ పనిచేసిన ఆల్ డిపార్ట్మెంట్ అధికారులకి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ చాలా సహకారం అందించారు.
హెల్త్ సెంటర్ నిర్మాణంలోని నాణ్యత లోపాన్ని ఎత్తి చూపుతూ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని రైతు కూలీ సంఘం నాయకులు రవీందర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. సిద్దిపేట జిల్లా బెజ్జుకి మండలం తోటపల్లిలోని హెల్త్ సబ్ సెంటర్ 2 ఏళ్లుగా పనులు నడుస్తూనే ఉన్నాయని, పనులు కాకముందే గోడలు బీటలు వారాయని ఆరోపిస్తూ బామర్ల రవీందర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 40 ఏళ్ల క్రితం కట్టిన పాత ఆసుపత్రి చెక్కు చెదరకుండా ఉండగా ఇప్పుడిప్పుడే నిర్మిస్తున్న ఈ భవనం పగుళ్లు చూపిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ బోయినపల్లి రవీందర్ రావుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్, గ్రాడ్యుయేట్స్ కు 53%, టీచర్స్ కు 69%. కరీంనగర్ లో గంగుల మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థులు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన సిపి. ముగిసిన వేములవాడ జాతర, తిరుగుముఖం పట్టిన భక్త. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్.